కానీ నడుము నొప్పి ఉన్న వారికి సలహాలు సూచనలు ఏమిటంటే, కాస్త మీరు వేడి నీళ్ళ షవర్ మీ ఇంట్లో ఉంటే రోజు స్నానం ముందు ఒక 10 నిమిషాలు వేడి నీళ్ళ షవర్ నడుము మీద పడేటట్టు నుంచోండి. స్నానం చేసేటప్పుడు ఇతర భాగాలు తోముకుంటూ ఉండండి, వేడి నీళ్ళ షవర్ నడుము మీద పడాలి మీకు. అది మంచిది. వెంటనే 2 పూట్ల అట్లా చేసినా పెయిన్ బాగా తగ్గుతుంది. నడుము ఆ మజిల్స్ అన్నీ వేడి పెట్టేసరికి సమ్మతగా ఉంటాయి. వేడి పెట్టేసరికి సళ్ళు వదిలేస్తాయి. ఆ టైట్నెస్ అంతా వేడి పెట్టేసరికి లూజ్ అయిపోతుంది అనమాట. ఇది బెస్ట్ ట్రీట్మెంట్. వేడి నీళ్ళ షవర్ నడుము మీద పడేట్టు చేయటం. భుజంగాసన్. పాము భుజంగం అంటే పాము పడగలేపినట్టుగా మనం వెన్నంతటిని వెనక్కి విరుస్తాం, పనిలో ముందుకు వంచాం, ఆ కండాలన్నీ బిగిసాయి. ఇప్పుడు వెనక్కి వంచేసరికి అవి ఆ వంపుకి ఈ డిస్కుల పైన పడిన ప్రెషర్ తగ్గుతుంది, నరాల పైన ఒత్తిడి తగ్గిపోతుంది అనమాట. ఈ భుజంగాసన్ చాలా సింపుల్. 2-3 నిమిషాలు ఉండండి, రెస్ట్ తీసుకోండి, మళ్ళీ 2-3 నిమిషాలు చేయండి, మళ్ళీ రెస్ట్, మళ్ళీ 2-3 నిమిషాలు. ఈ ఆసనాన్ని 2-3 సార్లు ఉదయం పూట చేసుకోండి. భుజంగాసనం మొదటిది. 2 ఉస్ట్రాసన్. ఉస్ట్రం అంటే ఒంటె. మోకాళ్ళ మీద నుంచుని నడుముని వెనక్కి వంచి ఈ చేతులతో 2 మడాల్ని పట్టుకోవాలన్నమాట. ఇప్పుడు చూడండి, వెన్ను ఒక బాణం వలె వెనక్కి విరిచినట్లయింది. ఈ యాంగిల్ వల్ల కండరలన్నీ ఒత్తిడి నుంచి ఫ్రీ అవుతాయి. ఈ పోస్టరల్ డిస్కులన్నీ రిలాక్స్ అయిపోతాయి. వెంటనే ముందుకు వంచినందువల్ల వచ్చిన స్ట్రెయిన్ అంతా వెనక్కి వంచేసరికి పోతుంది. అందుకని బ్యాక్ బెండింగ్ ఆసనాలు మీరు నడిచే వాళ్ళకి ఇట్లా వెనక్కి వంగదు కదా, మరి ఇతర వ్యాయామాలు చేసేవారికి వెనక్కి వంగవు. అందుకని ఈ ఆసనాల్లో వెనక్కి వంచే ఆసనాలు అట్లా ఉండేసరికి స్పెషల్గా నరాలపైన ఒత్తిడి వెంటనే ఫ్రీ అయిపోతుంది అనమాట. ఈ ఉస్ట్రాసన్ 2 చేతులు పట్టుకుంటే మంచిది. 2 చేతులు అందకుండా మీరు లావుగా ఉన్నవారైతే ఒక చేయి ముందు అందుకోండి పాదాన్ని, ఇంకో చేయి నడ్డికి పెట్టేయండి. ఇలా 1 నిమిషం 2 నిమిషాలు అన్నాక మళ్ళా ఇంకొక సైడ్ చేయండి. ఈ ఉస్ట్రాసన్ 2-3 సార్లు అయినా చేసుకోవచ్చు ఉదయం పూట. తరువాత 3వది ధనురాసన్. బాణంలాగా శరీరం. చేతులతో కాళ్ళను పట్టుకుని మనం ఇట్లా కాళ్ళను స్ట్రైట్గా చేసినప్పుడు బాణం వలె మన శరీరం వస్తుంది. ఈ ధనురాసనంలో ఆ నడ్డి పూసలన్నీ ముందు కొంచెం కూర్చున్నందువల్ల ఆ ఒత్తిడంతా ఇట్లా కంప్లీట్గా వెనక్కి ఇచ్చేసరికి బాగా తగ్గుతుంది అనమాట నొప్పి. ఈ 3 ఆసనాలని ఉదయం 2-3 సార్లు చేయండి, సాయంకాలం కానీ రాత్రికి స్నానం చేసే ముందు కానీ 2-3 సార్లు చేయండి. ఈ ఆసనాల వల్ల మీకు చక్కటి ఫలితం వస్తుందన్నమాట. అంటే సర్జరీకి కూడా నడుము నొప్పికి వెళ్ళాల్సిన కేసులకు కూడా ఈ ఆసనాలు చేస్తే సింపుల్గా తగ్గుతుంది. లేని సాఫ్ట్వేర్ ఉద్యోగస్తులు ఈ నడుము నొప్పి లేదు, ముందు నుంచి ఆసనాలు చేసుకొని రాదు. చదువుకునే వయసులో పిల్లలు ఎక్కువ గంటలు కూర్చోవాలి, వంగి మెడ రాయాలి, ఈ ఆసనాలు చేయండి, మెడ నొప్పి నడుము నొప్పి కూడా రాకుండా ఉంటాయన్నమాట. అందుకని ఇది ఒక చక్కటి సొల్యూషన్. ఆసనాలు మన ఋషులు అందించిన గొప్ప శాస్త్రం యోగా, ప్రాణాయామం. అంచేత ఈ ఆసన ప్రాణాయామాలు మనిషి జీవితానికి ఎంత బాగా ఉపయోగపడేలా చేస్తాయి. అందుకని రెగ్యులర్గా మీరు ఇట్ట ఆసనాలు 2 పూట్ల చేసుకోండి, చక్కగా నడుము నొప్పిని పోగొట్టుకోండి. అంటే మీరు ఒక బండి మీద ప్రయాణం చేయాలి, లైన్గా బండి మీద కూర్చోండి. ఆఫీసుల్లో కూర్చునే భంగిమ కూడా ఎలా ఉండాలో ఇప్పుడు చెప్తున్నాం. కుర్చీల్లో కూర్చున్నప్పుడు ఇట్లా స్ట్రైట్గా కూర్చోవాలన్నమాట. అంటే కుర్చీ చివరమ్మటకి సీటు పెట్టి ఆ సోఫాలో కుర్చీలో వీపు ఆనిందనుకోండి, ఈ నడ్డి భాగం ఆనకుండా అక్కడ గ్యాప్ వస్తుంది, ఏది ఎలుకు దూరే పందికొక్కు దూరే అని సందు వస్తుంది అనుకోండి, మీకు నడుము నొప్పి వచ్చేస్తుంది. మన కుర్చీలో ఎక్కడైనా కూర్చున్నామంటే ఇక చేను దూరేళ్ళటానికి కూడా ఎక్కడ ముడ్డి దగ్గర నుంచి నడుము వరకు ఎక్కడ సందు ఉండకుండా ఆనిచ్చి కూర్చోవాలి. అలా సదుపాయం లేదు, మీకు ఎక్కడన్నా స్పాంజి దిళ్ళు ఏమన్నట్టు పెట్టుకున్నట్టు స్ట్రైట్గా ఉండేటట్టు మీరు ఏర్పాటు చేసుకోండి. అలా కూర్చొని వంగితే నడుము నొప్పి రాదు. గోని పెట్టారా నడుము నొప్పి వస్తుంది. ఒక మిలిటరీ అతను బుల్లెట్ మీద వెళ్ళేటప్పుడు చూడండి 90 degrees పెడతాడు, మనమైతే వంకర టెంకరగా పెడతాం. అందుకని మనకు నొప్పి వస్తుంది, వాడికి రాదు. మిలిటరీ డిసిప్లిన్ అంటే అది. బండి మీద వాడు వంకర టెంకరగా కూర్చున్నాడా పెనాల్టీ వేస్తారు వాడికి. అందుకని కూర్చునే భంగిమ కూడా అతి ముఖ్యం అండి ఇక్కడ. అందుకని మీరు ఇంట్లో
కూర్చున్న సోఫాల్లో కూర్చున్న ఆనిచ్చి కూర్చోవటం నేర్చుకోండి, నడుములో ఈనగా పెట్టి. ఇప్పుడు మెడ నొప్పి నడుము నొప్పులు వచ్చాక డాక్టర్ చెప్పాక మారటం కాదు, ముందు నుంచి కూర్చోవటం అలవాటు చేసుకోండి. స్ట్రైట్గా అసలు నొప్పులు రావు. అందుకని అలాంటి ఫర్నిచర్ కూడా మనం కొనుక్కోవాలి. అంతేగాని మార్కెట్లో ఏది బాగుందో అది కొన్నాం అనుకోండి, నడువులు పోతాయి. మళ్ళీ సదుపాయాని కోసం కొనుక్కుంటే ఉన్న నడువులు దెబ్బతింటాయి. అందుకని అలాంటి దెబ్బతినని పోజుల్లో కూర్చునే విధంగా ఉండే ఫర్నిచర్ వాడితే మంచిది. ఈ టెక్నిక్స్ని మీరు అమలు చేయండి, నడువు నొప్పిని పూర్తిగా మాయం చేసుకోవచ్చు. లేనివారు రాకుండా చేసుకోవచ్చు, ఉన్నవారు తగ్గించుకోవచ్చు.